పబ్లిక్ పోస్ట్ వీక్షకులకు స్వాగతం టేస్ట్ విత్ గని కార్యక్రమంలో ఈరోజు మనం మచిలీపట్నం చిలకలపూడి రోడ్లో ఉన్నటువంటి టేస్ట్ ఇట్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫేమస్ కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ, అలానే ఇక్కడ చికెన్ బిర్యానీ, రొయ్యల దమ్ బిర్యానీ కూడా లభిస్తుంది ఇక్కడ. సో ఎక్కడ దొరకనటువంటిది. సో ఇక్కడ కొబ్బరి అన్నం ఇక్కడ మాత్రం దొరుకుతుంది. సో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాం. టేస్ట్ ఇట్ హోటల్ ఓనర్ అయినటువంటి అన్నపూర్ణమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న హోటల్లో ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ కొబ్బరి అన్నం ఎందుకు స్పెషల్గా చేస్తున్నారు, ఎక్కడైనా దమ్ బిర్యానీ అనేది ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు కొబ్బరి అన్నం ఇవ్వడానికి కారణం ఏంటంటారు? ఈ కొబ్బరి అన్నం అనేది ఆరోగ్యానికి మంచిదని మేము ఉద్దేశపూర్వకంగా, మరి ఈ కొబ్బరి అన్నం అనేది ఎక్కడ కూడా ఈ మచిలీపట్నంలో లేదు. దమ్ము బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఉంటాయి, కానీ ఈ కొబ్బరి అన్నం అనేది లేదు. ఇది ప్రత్యేకంగా మరి డాక్టర్ల కూడా ఇది మంచిది, మరి ఆరోగ్యానికి బ్రెయిన్కి సంబంధించి చాలా ఆరోగ్యానికి మంచిదని మేము దాన్ని ఉద్దేశించి ఆలోచించి ఈ కొబ్బరి అన్నం ఇక్కడ పెట్టడం జరిగింది. దీనివల్ల అనేక మంది వచ్చి ఇక్కడికి ఇది చాలా టేస్ట్గా ఉంది, ఆరోగ్యానికి మంచిదని అనేక కస్టమర్లు వచ్చి ఈ కొబ్బరి అన్నాన్ని బాగా తీసుకెళ్ళటం, పార్సల్ చేయటం, తినటం బాగా చేస్తున్నారు. ఆరోగ్యానికి ఇది మంచి ఆహారం అని మా ఉద్దేశపూర్వకంగా ఇది డాక్టర్లు చెప్పిన విధానాన్ని బట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. కస్టమర్ల నుంచి ఎటువంటి స్పందన అనేది వస్తుంది? వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు? ఎటువంటి స్పందన? బాగా మేము ఎక్కడ కూడా ఇలాంటి కొబ్బరి అన్నం మేము తినలేదు, ఇళ్లలో కూడా చేసుకుంటాం, కానీ ఇట్లా కుదరటం లేదు, చాలా టేస్ట్గా ఉంది అని ఒకసారి వచ్చిన కస్టమర్లు మరలా ఈ స్థలానికి రావటం, తీసుకెళ్ళటం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కొబ్బరి అన్నంతో పాటు ఎటువంటి మీరు కర్రీ ఇస్తున్నారు? కొబ్బరి అన్నము చికెన్ కర్రీ బాగా ఫేమస్ అనమాట మచిలీపట్నంలో. చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం బాగా. వాటితో పాటు ఇంకా వేరే బిర్యానీస్ కానీ అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. దమ్ము బిర్యానీ ఇస్తున్నాము, మరి రొయ్యల బిర్యానీ ఇస్తున్నాము. అది రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ చేస్తాం అంటే చాలా హోటల్స్లో ఫ్రై చేసేసి పైన గార్నిష్ చేసి ఇస్తుంటారు. మీరు అంటే రొయ్యల దమ్ బిర్యానీనా లేకపోతే ఫ్రై బిర్యానీ? దమ్ము బిర్యానీయే చేస్తున్నాము మేము. రొయ్యల దమ్ము బిర్యానీ చేస్తున్నాము. మామూలుగా ఫ్రై చేసేసి దాని మీద వేయటం కాదు. దమ్ము చికెన్ దమ్ ఎలా చేస్తారో మేము కూడా రొయ్యల బిర్యానీ అలాగే చేస్తున్నాము. దాంతోపాటు మళ్ళీ చికెన్ ఫ్రై కూడా చేస్తాము. కస్టమర్స్ నుంచి ఎటువంటి స్పందన బాగా లభిస్తుంది అంటారు? అంటే బిజినెస్ పరంగా చాలా పోటీ ప్రపంచాన్ని తట్టుకుని ఎలా నిలబడుతుంది అంటారు? బాగా వస్తున్నారు కస్టమర్ మట్టుకి. మాకు ఇక్కడ తీసుకున్న వాళ్ళు మట్టుకి మనం మర్చిపోకుండా ఎంత దూరమైనా వస్తున్నారు, వచ్చి తీసుకెళ్తున్నారు, పార్సిల్ తీసుకెళ్తున్నారు, తినేవాళ్ళు తింటారు. రొయ్యల బిర్యానీ చాలా బాగుంది అంటున్నారు. కొబ్బరి అన్నం కానీ చాలా బాగా ఆరోగ్యానికి మంచిది అన్ని సలహా ఇచ్చారు. అంతకింత మేము పుట్టుకోటలో పెట్టాం. పుట్టుకోటలో పెట్టిన టైంలో తీసుకుని అక్కడ తీసుకున్న పాత కస్టమర్లు అంతా ఎక్కడ పెట్టుకోరని ఎత్తుక్కుంటా మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి రోజు డైలీ కస్టమర్లు తీసుకుని వెళ్తారు. క్వాలిటీ పరంగా, టేస్ట్ పరంగా ఎటువంటి రాజీ పడట్లేదు అంటారు. అలానే రేట్స్ కూడా కొంచెం అందుబాటులో, రీజనబుల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయంటారు. రేట్లే ఉంటారు, అందుబాటులోనే పెట్టాం. 120 పెట్టాం కొబ్బరి అన్నం కర్రీ, చికెన్ కర్రీ, రొయ్యలు 150 పెట్టాం. రేట్లు అందుబాటులోనే ఉన్నాయి సార్. అంతా బాగానే ఉంది. రేట్లు కూడా మాకు నచ్చినాయి అని బాగా తీసుకెళ్తున్నారు. ఎక్కడ కూడా లేదు, ఇక్కడ మాకు బాగుంది అని చెప్తున్నారు అందరూ కూడా. ఇక్కడ ఇంకా బాగా డెవలప్ అవుద్ది కొబ్బరి అన్నము, రొయ్యల బిర్యానీ అనేది ఇక్కడే ఉంచండి మీరు అని అందరూ కూడా మాకు బాగా చెప్తున్నారు, సలహాలు ఇస్తున్నారు కూడా. సురేష్ గారితో మనం మాట్లాడదాం. ఇక్కడ పోటీ ప్రపంచంలో ఫుడ్ బిజినెస్లో చాలా పోటీ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు ఓపెన్ చేసి 4 రోజుల్లో క్లోజ్ చేసేస్తున్నారు. సో అటువంటి పోటీ ప్రపంచంలో మీ టేస్ట్ బిజినెస్ ఎంతవరకు సస్టైన్ అవుతుంది? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాదైతే బిజినెస్ బాగా రన్ అవుతుంది. మా దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి, కొత్త ఐటమ్స్ కాబట్టి మా బిజినెస్ అయితే చాలా బాగుంది. ఇంకా కస్టమర్స్ కూడా ఫ్లోటింగ్ బాగా పెరుగుతుంది. మాదైతే ఇంకా ఉన్నందున బాగా అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాం మా టేస్ట్ హోటల్. ఇక్కడ ఎటువంటి బిర్యానీస్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ సార్ మన స్పెషల్. కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ, చికెన్ రోస్ట్ కూడా ఉంటుంది. స్పెషల్గా రొయ్యల బిర్యానీ ఉంటుంది మన దగ్గర. టేస్ట్లో మాత్రం ఎటువంటి చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ రొయ్యల బిర్యానీ కానీ అంటే ఈ పలానా రోజు మాత్రమే ఉంటాయని ఉంటుందా, లేకపోతే ఎవ్రీడే ప్రొవైడ్ చేయడం అంటే? ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అన్ని ఐటమ్స్ ఉంటాయి. రొయ్యల బిర్యానీ, కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ ఎవ్రీడే ఉంటుంది. మరి యొక్క రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక టేస్ట్ ఎలా ఉందన్న? టేస్ట్ చాలా బాగుందండి. మళ్ళీ క్వాలిటీగా ఉంది, టేస్ట్గా ఉంది, చాలా ఫ్రెష్గా కూడా ఉందండి. మీరు రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి? నేను వస్తుంటాను, రెగ్యులర్గా వస్తుంటాను. వచ్చి ఇక్కడ ఫ్యామిలీ మొత్తం వచ్చి మేము ఇక్కడ తింటూ ఉంటామండి. వచ్చి మీకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఇక్కడ ఏంటిది? అన్నీ అండి. కొబ్బరి అన్నం, రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ, రోస్ట్ బిర్యానీ,
ఈ రెండు ఈ మొత్తం 4 ఫుడ్ మాకు బాగా ఇష్టం అండి. అంటే వేరే హోటల్స్కి వెళ్ళకుండా ఇక్కడికే రావడానికి గల ప్రత్యేకత ఏంటంటే అంటారు ఇక్కడ? మా కొబ్బరి అన్నం స్పెషల్ అండి ఇక్కడ. కొబ్బరి అన్నం స్పెషల్ ఇక్కడ, అందుకే మేము ఇక్కడికి వచ్చి తింటాము. ఇక్కడ ఎలా ఉంటుందన్న ఫుడ్ టేస్ట్? ఫుడ్ బాగుంటుంది. డైలీ వస్తూ ఉంటాం. కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. రీజనబుల్ రేట్లుగానే ఉంటాయి. Reasonable. ఇక్కడ తరచూ వస్తుంటారా? తరచు వస్తాం. మీ ఎక్కువ ఫేవరెట్ ఫుడ్ ఏంటిదంటారు? ఈ చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం బాగా తింటాం. అంటే కొబ్బరి అన్నం ఇక్కడ తప్పితే ఇంకెక్కడ దొరకదు అంటారా? అంటే చాలా చోట్ల దమ్ బిర్యానీ వస్తుంది కదా, వస్తుంది. ఇక్కడ బాగుంటుంది అన్న, అందుకే ఇక్కడికి వస్తున్నాం. చాలా స్మూత్గా, కొంచెం స్పైసీగా లేకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందా? అవునన్న, అందుకే ఎక్కువ ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఫ్యామిలీస్ ఇష్టపడుతుంటారా? ఇష్టపడతారన్న. రేట్స్ ఎలా ఉంటాయి? అది రీజనబుల్గానే ఉంటుంది అన్న, పర్లేదు. నేను డ్రైవర్ని, ఓకే. రీజనబుల్గానే ఉంటుంది. తీసుకో. రొయ్యల బిర్యానీ కూడా ఇప్పుడు చేయలేదు. ఓకే, అది కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే. ఇక్కడ మీకు ఎక్కువగా రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తుంటామండి. మాకు ఇక్కడ బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే కొబ్బరి అన్నం. అన్ని చోట్ల కూడా రోస్ట్ బిర్యానీ, మామూలుగా చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అన్నీ దొరుకుతాయి, కానీ కొబ్బరి అన్నం ఎక్కడ లేదనమాట తిందామని వెళ్ళినప్పుడు. అందుకే స్పెషల్ ఇక్కడ కొబ్బరి అన్నం, అందుకే ఇక్కడికి వస్తాం. మా ఫ్యామిలీ మొత్తం వస్తాం. ఇక్కడ ఫుడ్ క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ ఎలా ఉంటుంది, అలానే ప్రైసెస్ కూడా ఏ విధంగా ఉంటాయి అంటారు? ప్రైసెస్ కూడా తక్కువ ధరలకే ఉంటాయండి. అంటే బాగా స్పైసీ ఫుడ్కి అలవాటు ఇష్టపడిన వాళ్ళందరూ ఎక్కువగా ఈ కొబ్బరి అన్నం చూస్ చేసుకుంటారు, అలానే హెల్త్కి కూడా మంచిది అంటారా? కొబ్బరి అన్నం మనకి కోకోనట్ ఆరోగ్యానికి మంచిది కదా, కాబట్టి ఎక్కువగా కొబ్బరి అన్నం ఇష్టపడతారు, అందరూ ఇక్కడికి వస్తారు. కస్టమర్స్ యొక్క అభిప్రాయం మనం తెలుసుకున్నాం కదా, చూస్తుంటే మనకు కూడా తినాలని చెప్పి నోరు ఊరుతుంది. సో మనం కూడా ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో రివ్యూ చెప్తాం. ఇప్పుడే వేడివేడిగా వచ్చిందనమాట. అండ్ చికెన్ టేస్ట్ చూస్తుంటే స్వీట్ అండ్ చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉన్నట్టుంది. ఒక్కసారి టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి రైస్ టేస్ట్ చూసి చెప్తాను. సో స్వీట్, అస్సలు స్పైసీగా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. కొంచెం నాకు స్పైసీగా వద్దు, కొంచెం స్మూత్గా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ బెస్ట్ ఆప్షన్ కొబ్బరి అన్నం. అలానే కొబ్బరి అన్నంతో ఈ రైస్ అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. కేరళలో చాలామంది కొబ్బరి అన్నంతోనే వాడుతుంటారు. ప్రతి ఫుడ్ ఐటెంలో కొబ్బరి ఐటెంనే వాడుతుంటారు, కొబ్బరితోనే ఫుడ్ ఐటమ్స్ చేస్తుంటారు. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది, తెలివితేటలు కూడా చాలా పెరుగుతాయి. అందుకే దేశంలోకెల్లా తెలుగు వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే కేరళనే చెప్తారు. సో అటువంటి కొబ్బరి అన్నం అనేది మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట. దీని ద్వారా మన హెల్త్కి, డైజెషన్కి, అలానే మెంటల్ హెల్త్కి చాలా ఉపయోగాలు పడతాయి. సో డాక్టర్స్ యొక్క సజెషన్ కూడా ఇదే బెటర్ అంటారు. స్పైసీ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దని ఉంటారు. అద్భుతంగా ఉంది. ఇందులో ఒకసారి ఇచ్చిన కట్ట కూడా ట్రై చేద్దాం. సూపర్. ఫస్ట్ నాన్ స్పైసీగా ఉండే కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ మనం టేస్ట్ చూసాం కదా. ఇప్పుడు కొంచెం స్పైసీగా ఉండే మనం రొయ్యల దమ్ బిర్యానీ మనం టేస్ట్ చూద్దాం. అసలు ప్రాన్స్ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అన్నమాట, చాలా పెద్ద ప్రాన్స్ అనమాట. సో ఒక్కసారి టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ప్రాన్స్ ఫ్లేవర్ అనేది ఎక్కడా పోలేదు. చాలా చోట్ల ఏం చేస్తారంటే ప్రాన్స్లో వచ్చిన తర్వాత వాటర్ అనేది పాడేస్తుంటారు, కానీ ఇది దమ్ కాబట్టి సో ఆ టేస్ట్ అనేది ఎక్కడికి పోకుండా చాలా యమ్మీగా ఉంది. అందులో ఐ థింక్ ఇది సముద్రం రొయ్య అనుకుంటా, ఇంకా చాలా బాగుంది. ఆ ఉప్పుదనం, సాల్ట్నెస్ అనేది నోటికి తెలుస్తుంది. సో రొయ్యల దమ్ బిర్యానీ అనేది మనకి ఎక్కడ దొరకదు. చాలామంది ఏం చేస్తారంటే రొయ్యలు కానీ స్టఫ్గా ఫ్రై చేసేసి పైన స్టఫ్ చేసేసి చికెన్ బిర్యానీ రైస్తో ఇస్తుంటారు, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, విత్ రైస్ దమ్ముతో తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఒక్కసారి దొరుకుతుంది. సరే దమ్ రైస్ కూడా మనం టేస్ట్ చేద్దాం. రొయ్యల బిర్యానీ టేస్ట్ ప్యూర్ రొయ్యలతోనే చేసిన రైస్ అనేది మనకు ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చాలా యమ్మీగా ఉంది. అండ్ ప్రాన్స్ కూడా చాలా కరెక్ట్గా ఉడికిందనమాట. ఆ కొంచెం ఆ స్పైసీనెస్ కానీ అది కానీ నోటికి బాగా తగులుతుంది. చూసారు అంత పెద్ద ప్రాన్స్. సో ఒకసారి చూడండి, లోపల కూడా మొత్తం ఉప్పు కారాలు అలానే నూనె అన్నీ వెళ్ళి చాలా టేస్టీగా తయారైంది. సూపర్ యమ్మీ. అంతే, తప్పకుండా టేస్ట్, మీకు కొత్తదనం కావాలనుకున్నారు తప్పకుండా టేస్ట్ చేయండి. ఫుడ్ లవర్స్ అందరూ డోంట్ మిస్ దిస్. ఈ టేస్టీ హోటల్ అనేది మచిలీపట్నం జెడ్పీ సెంటర్ నుంచి బీచ్కి వెళ్ళే ప్రధాన రహదారి రోడ్డు మీద ఉంటుంది. సర్కార్ తోట దగ్గరలోకి వస్తుంది. చిలకలపూడికి వెళ్ళకముందే మనకి ఈ హోటల్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది మనకి కనిపిస్తుంది. ఈ బోర్డు చూస్తే ఎవరైనా ఇట్టే గుర్తుపెట్టేయచ్చు.